ఎందుకురా దానికి నీళ్ళు ఇస్తున్నావు? దగ్గి సావనివరా. అలా మాట్లాడుకున్నానా? అమ్మకి వైద్యం చేస్తే నయమైపోతుంది. దీనికి వైద్యమా? వ్యాధి సోకిన కోడి చచ్చి కూడా మనకి డబ్బు వచ్చేలా చేస్తుంది. దీనివల్ల ఏ ప్రయోజనం లేదు. సావకుండానే దెయ్యంలో పేడాలు తోడేస్తుంది. చూడు, నీ అంతటి నువ్వే దగ్గి సావు, లేదంటే మేకపోతు నరికి పారేస్తాను. రాజేంద్ర నైట్ రమ్మన్నాడు. బహుశా మధుగాన్ని లేపడానికి అనుకుంటా. వాడు ఎక్స్ఎమ్మెల్యే తాలూకు కదా, అందుకే ఓవర్గా పేటరేగిపోతున్నాడు. నమస్తే అన్నా. ఇక్కడేం పనిరా నీకు? అన్నా, నాకు ధైర్యం ఎక్కువ అన్నా. అయితే కత్తి పట్టుకుంటే ఎవడైనా వేసేస్తా అన్నా. ఈజీగా ఎస్కేప్ అవుతా అన్నా. నోరు మూసుకొని ఇంటికెళ్ళు. అన్నా చేర్చుకో అన్నా. అమ్మ కొంట్లో బాలేదన్నా. వైద్యానికి డబ్బులే ఉన్నా అన్నా. ఎవరనుకుని మాట్లాడుతున్నావురా? పగిలిపోద్ది నా కొడక. కత్తి కత్తి పడుతుంది, కత్తి. ఇంకోసారి ఇటువైపు చూశాను, చదువుకునే వయసులో గొడవలు కత్తులు ఉంటావు. పరా ఓ రేయ్, పదండ్రా. రేయ్, ఇదిగో. వద్దన్నా, ఏదైనా పని పన్నా. ఉంచరా. ఇక మీదట ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే నాతో చెప్పు. ఇలాంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. సరే అన్నా. ఇంకెప్పుడు నాతో ఇలా మాట్లాడకూడదు, అర్థమైందా? రేయ్, ఏంట్రా అన్నతోనే కత్తి పట్టుకోగలంటున్నావు? డబ్బు కష్టంగా ఉందని. చూడు, అన్న చూస్తుండగా ఎవడైనా లేపేయి, వెంటనే తెచ్చుకుంటాడు. సరే అన్నా. రే, ఇంకా వేడెక్కాలరా. ఎంత జావగా ఉందో చూడు. రేయ్, ఫార్ములా మార్చేసావా? నువ్వే కదరా నీళ్ళు ఎక్కువ పోసావు. పిండి తక్కువగా వేసుంటా. రే, మాంచ కలపటంలో రమేష్ నిర్మించిన వాళ్ళు ఏరియాలో ఎవరూ లేరు. ఆయనే తప్పడతా. రమేష్, గాలిపటం దొరికింది రోయ్. రే, పెద్ద గాలి పట్టావురా. ఎక్కడ పట్టావురా? రే సూరి, నీ సైజులో ఉంది చూడరా. మామా, 2 మేడలెక్కి మరీ దీన్ని పట్టుకొచ్చాను తెలుసా. రే, దీనికోసం ఎవరైనా వస్తారేమో, దాచిపెట్టరా. రే, వస్తే రాని. దారంతో ఉన్నంత వరకే వాడికి సొంతం, దారం తెగితే ఊరికే సొంతం. అర్థమైందా? రే రమేష్, గాలిపటాయిరా. ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలా? నా గాలిపటం మీకు దొరికితే అది మీదైపోతుందా? మేమన్నా ఎగిరే గాలిపటాన్ని దొబ్బుకొచ్చావా? తెగిపోయిన గాలిపటాన్ని మా సూర్యగారు తీసుకొచ్చాడు. తెగిపోతే తెచ్చేస్తావా? తప్పేంటి? పెద్ద గాలిపటం 100 రూపాయలు రా. 10 రూపాయల గాలిపటంతో 100 గాలిపటాలు తెగొట్టినండి నేను. నువ్వు 100 రూపాయల గాలిపటాన్ని గాలికి వదిలేసి ఇక్కడికి వచ్చి దబాయిస్తున్నావా? ఎవరన్నా పెద్దలు తీసుకురా. రే రమేష్, మీరు గాలిపటాలే తెక్కొస్తారు, నేను గొంతుల్ని తెక్కొస్తాను. ఓహోహో, అలాగా. మేమేమన్నా కోళ్ళమా గొర్రెలమా గొంతు కోయడానికి? నీకేంటి గాలిపటమే కావాలి? ఇదిగో తీసుకా.
ఏంట్రా ఇది? గాలిపటం ఎత్తుకొచ్చారన్నా. నా ఆ దారం తెగిన గాలిపటానా? గాలిపటం ఎవరిది? నాదే అన్నా. ఇచ్చే. దారం తెగిన గాలిపటం పట్టుకుని వాడిదే కదనా, వాడికి ఇవ్వమంటావేటి? సేయి కోసుకొని మరీ పట్టుకొచ్చా అన్నా. ఛే, ఇవ్వమంటున్నాగా. రేయ్ పోరా. థ్యాంక్స్ అన్నా. నా మన ఏరియా గాలిపటం వాళ్ళ ఏరియాకి వెళ్తే ఇస్తారా అన్నా? దాని ఇచ్చే మనం ఎందుకన్నా, పెద్ద గాలిపటనా. రేయ్ అందరూ మొహాలు తెరుచుకుని నాతో పాటు రండి. రండ్రా, కూర్చో. వద్దు పర్లేదన్నా. కూర్చోమంటుంటే ఏమైనా తాగుతారా? ఏం వద్దన్నా. ఒక్క నిమిషం. రే రమేష్ అన్నా, నా గాలిపటం గిలక ఇవి ఉంచు. సరేనా? ఊరికే రోడ్డును పడి గొడవలు పడకండి.